వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సీఎం విజయ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మీడియా రంగం వైపు అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి విజయ్. టీవీకే పార్టీ తరపున కొత్త వార్తా ఛానళ్లు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. పుట్టినరోజు నాడే కొత్త వార్తా ఛానళ్లు ప్రారంభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జూన్ 22న విక్టరీ న్యూస్ అనేటువంటి న్యూస్ ఛానల్ ముఖ్యమంత్రి విజయ్ ప్రారంభించేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లతో పాటుగా పొలిటికల్ ఎనలిస్ట్ గా పేరుగాంచినటువంటి మణికందన్ భాస్కరన్ ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించడం జరిగింది. టీవీకే గెలుపులో మీడియా కంటే సోషల్ మీడియాదే అధిక ప్రాధాన్యత, అధిక పాత్ర కూడా ఉంది. ప్రధానంగా పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ విధానాలను నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విక్టరీ న్యూస్ వేదికగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా టీవీకే పార్టీని ఏర్పాటు చేసినటువంటి తొలి ఎన్నికల్లోనే అత్యధికమైనటువంటి స్థానాలు గెలుపొందడం, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, ఈ మొత్తం కూడా విజయ్ పరంపర అత్యధికంగా సాగినటువంటి నేపథ్యం. ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో రాజకీయాల్లో గెలుపు రావాలి అంటే ప్రజల మద్దతు తప్పనిసరిగా కావాలి. ప్రజల మద్దతును గైకొనాలి అంటే ఖచ్చితంగా సోషల్ మీడియా లేదా ఇలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్ల పైన తమకంటూ నిరూపించుకోవడం, తమ విధానాలు సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్లడం రాజకీయ పార్టీలకు తక్షణం తీసుకోవాల్సినటువంటి ఒక కీలక నిర్ణయం. అయితే విజయ్ కూడా అలాంటి కీలకమైన అనూహ్యమైనటువంటి నిర్ణయమే తీసుకుంటున్నారు. ఇప్పటి ఎన్నికల్లో అయితే తన చరిష్మాతో, తనకున్నటువంటి ఇమేజ్ తో, తనకున్నటువంటి పాపులారిటీతో టీవీకే పార్టీ గెలుపు వైపునకు కృషి చేశారు, అడుగులు వేశారు, విజయం సాధించారు. కానీ వచ్చేటువంటి ఎన్నికల్లో తన పరిపాలనే ఒక రెఫరెండంగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నందున మీడియా రంగం వైపు వెళ్లి తాను తీసుకునేటువంటి నిర్ణయాలు, చేపట్టినటువంటి కార్యక్రమాలు, చేయబోయేటువంటి విధానాలు, ఈ మొత్తం అంశాలను ప్రజల్లోకి నేరుగా తీసుకువెళ్లడం కోసం మీడియా రంగం వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన ప్రారంభించేటువంటి కొత్త న్యూస్ ఛానల్, అదేవిధంగా డిజిటల్ ప్లాట్ఫామ్లకు సంబంధించి పుట్టినరోజు నాడు ప్రకటించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జూన్ 22న విక్టరీ న్యూస్ అనేటువంటి న్యూస్ ఛానల్ ను సీఎం విజయ్ ప్రారంభించేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, తొలి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి విజయ్ విక్టరీ న్యూస్ అనేటువంటి న్యూస్ ఛానల్ తో మీడియా రంగంలోకి అడుగు పెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పుట్టినరోజు నాడే ఒక మీడియా ఛానల్ ప్రారంభిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. రాజకీయాల్లో గెలవాలంటే ప్రజాబలమే కాకోకుండా మీడియా బలం ఉండాలి. అయితే ప్రధానంగా తమిళనాడు ఎన్నికల్లో మిగిలిన పార్టీలన్నిటికీ మీడియాలు ఉన్నాయి. అటు డిఎంకే, ఇటు అన్నా డిఎంకే కూడా మీడియా ఎంత బలమైన పాత్ర పోషించింది అనేది కూడా మనం గతంలో చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీలకు, ప్రతిపక్షంలో ఉన్న రెండు పార్టీలకు మీడియాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న టీవీకేకి ఎలాంటి మీడియా లేదు. కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, సోషల్ మీడియా ద్వారానే అధికారంలోకి వచ్చిన టీవీకి రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, విజయ్ సందేశాలు, విజయ్ ఏవైనా మీడియాతో మాట్లాడాలనుకున్న సమయంలో మాట్లాడాల్సిన పరిస్థితులు, వీటిని అన్నిటిపై కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక విస్తృతమైన మీడియా ఛానల్ అవసరం అనే కోణంలో విజయ్ ఆలోచిస్తున్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. గతంలో సోషల్ మీడియా భారీగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. టీవీకి గెలవడానికి సోషల్ మీడియానే ఒక ప్రధాన ఆయుధమైంది. చిన్నపిల్లల నుంచి అటు పెద్దల వరకు చిన్నపిల్లలు కూడా తమ తల్లిదండ్రులను కూడా విజయ్కి ఓట్లేయాలగా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటూ నేరుగా డిఎంకే అధినేత స్టాలిన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కూడా మనం గమనించాం. అయితే ఇక్కడ ప్రధానంగా మీడియా రంగంలోకి విజయ్ అడుగు పెడతారు అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. అందుకు సంబంధించిన కీలక విషయాలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ నెల 22న ఆయన పుట్టినరోజు నాడు మీడియా ఛానల్ ప్రారంభిస్తారని జోరుగా ప్రచారం నడుస్తుంది. ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్, పొలిటికల్ అనలిస్ట్ గా పేరుగాంచిన మణికందన్ భాస్కర్ కూడా ఇన్స్టాలో వెల్లడించారు. టీవీకే గెలుపులో మీడియా కంటే సోషల్ మీడియా అత్యధిక ప్రభావం చూపినప్పటికీ కూడా తమకు సంబంధించిన అంశాలు, రాబోయే రోజుల్లో ఎన్నికలు కానీ, రాబోయే రోజుల్లో పార్టీ మీటింగ్లు కానీ, వీటిని అన్నిటినీ ఈ జనాల్లోకి తీసుకెళ్లడానికి, ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక మీడియా ఛానల్ అవసరం అనేది ప్రాథమికంగా విజయ్ గుర్తించారనే సమాచారం కూడా మనకు వినిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో, తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో నటుడిగా ఆయనకున్నటువంటి గుర్తింపు, చరిష్మా, ప్రాధాన్యత బేస్ అయి గెలుపొందారు అనేది క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. కానీ వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రభుత్వ విధానాలు డిపెండ్ అవుతాయి. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా ప్రభావం పడతాయి. కాబట్టి ప్రజల్లోకి వాటిని తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఒక మార్గం అనుకోవచ్చా? ఖచ్చితంగా సిరాజ్,
ఎన్నికల్లో గెలవడానికి విజయ్కున్న ఇన్ఫ్లుయెన్స్, విజయ్కున్న సోషల్ మీడియా, విజయ్ చేసిన భాగోద్వేగ ప్రకటనలు, విజయ్ చేసిన సెంటిమెంట్ ప్రకటనలు ఇవన్నీ కలిసి వచ్చి విజయ్ తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించారు. ఇటు కాంగ్రెస్ అటు కాంగ్రెస్ మిత్రపక్షాలతో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో మార్పుల్లో భాగంగా ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు రాజేశారు. టీవీకే నుంచి గెలిచిన విజయ్ కూడా పెరంబూర్ నియోజకవర్గానికి ఆయన రాజీనామా కూడా చేసిన నేపథ్యం చూసాం. 5 అసెంబ్లీ స్థానాలకు కూడా రాబోయే రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా కూడా తనకు ఆశించిన స్థాయిలో బలం లేదు. ఎందుకంటే ఇక్కడ మీడియా సంస్థలన్నీ ప్రతిపక్షాల చేతులు ఉన్నాయి. సన్ న్యూస్ డిఎంకేకి సపోర్ట్ ఉంది, ఇటు అన్నా డిఎంకేకి జయా టీవీ మద్దతు ఉంది, టీవీకేకి మాత్రం ఎలాంటి మీడియా సపోర్ట్ లేదు. మీడియా రాజకీయ పార్టీలకు అత్యంత దగ్గర సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే మీడియాను చాలా జాతీయ పార్టీలు, చాలా ప్రాంతీయ పార్టీలు కూడా కొనసాగిస్తాయి. ఎందుకంటే మీడియా అవసరం ఖచ్చితంగా. ఎందుకంటే రాబోయే రోజుల్లో విజయ్ తన పార్టీకి సంబంధించిన విధానాలు, తన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అదేవిధంగా తాను ఏదైనా ప్రజలకు సందేశం ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వడానికి కూడా ఒక మీడియా ఛానల్ స్థాపించేందుకు, వెట్రీ న్యూస్ అనే మీడియా ఛానల్ స్థాపించేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రచార సమితి. ఈ నెల 22న విజయ్ పుట్టినరోజు. ఆ పుట్టినరోజు నాడే ఆయన వెట్రీ న్యూస్ ప్రారంభిస్తారంటూ ఇప్పటికీ సోషల్ మీడియాలో కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే గత ఎన్నికల్లో ఏదైతే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ గెలవడానికి నేరుగా సోషల్ మీడియానే అత్యధిక ప్రభావం చూపింది. ఇన్స్టా దగ్గర నుంచి మొదలు పెడితే ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ లాంటి అకౌంట్స్ ను భారీగా యూజ్ చేసుకుని విజయ్ చేసిన ప్రసంగాలు కానీ, విజయ్ చేసిన స్టేట్మెంట్లు కానీ క్షణాల్లో కొన్ని కోట్ల అకౌంట్ లో వీడియోలు వైరల్ అయ్యేలాగా ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఆ వ్యూహం ప్రకారం చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళారు. విజయ్ ప్రచారం చేసిన 50 నియోజకవర్గాలు ప్రచారం చేసినప్పటికీ ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జెన్జీ కీలకమైనటువంటి రోల్ పోషించారు విజయ్ గెలుపునప్పుడు. సో ఆ వయసుకి మించినటువంటి వయసు ఉన్నటువంటి వారందరికీ ఈ తాజా మీడియా ఎఫెక్ట్ ఎలా ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? మీడియా రాజకీయ పార్టీలు ఈ రెండిటికి విడదీయరాని సంబంధం ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం, అటు బీజేపీ నుంచి ఇటు ప్రాంతీయ పార్టీల వరకు ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక మీడియా మద్దతు ఉండనే ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో మనం రాజకీయాలు పరిశీలిస్తే సన్ న్యూస్ నేరుగా డిఎంకేకి మద్దతు ఉంది, ఇటు జయా టీవీ నేరుగా అన్నా డిఎంకేకి మద్దతు ఉంది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన విజయ్ కి తమిళనాడులో మీడియా సపోర్ట్ చేయడం లేదు. అదేవిధంగా తాను చేసిన ప్రసంగాలు కానీ, తాను చేసిన ప్రజలు చేసే మంచి కానీ వివరించడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాకుండా నేరుగా మీడియా వెట్రీ న్యూస్ ఏదైతే వి అనే సింబల్ తో టీవీకి కూడా వీంది విక్టరీ అనే ఒక సింబల్ ని నేరుగా టీవీకే పార్టీలో కూడా వి అనే ఇన్షియల్ ని ఎంటర్ చేశారు. అదే విధంగా మీడియా ఛానల్ కూడా వెట్రీ న్యూస్ ఛానల్ ప్రారంభించేందుకు విజయ్ సన్నాహాలు చేస్తే అందుకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలు ఎలా ప్రభావితం అవుతాయి అనే అంశాలు పక్కన పెడితే నేరుగా ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి విజయ్ ఒక మీడియాను కూడా అస్త్రంగా వాడుకుంటున్నాడు. గతంలో ఏవైతే సోషల్ మీడియా అస్త్రంగా వాడుకొని అధికారంలోకి వచ్చిన విజయ్ రాబోయే రోజుల్లో జెన్జీ తరం కాదు, జెన్జీ పైన ఏదైతే 35 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు వాళ్ళని ఆకర్షించడానికైనా మీడియా అవసరం. ఎందుకంటే సోషల్ మీడియా చేతిలో ఉంది, ప్రపంచం అంతా చేతిలోనే ఉంది. ఎందుకంటే ప్రపంచం అంతా సెల్ ఫోన్ లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా రాబోయే రోజుల్లో తన రాజకీయ కార్యక్రమాలు, తన పార్టీ కార్యక్రమాలు, తన విధానాలు, ప్రభుత్వ విధానాలు నేరుగా తెలియజెప్పడానికి విజయ్ మీడియా రంగంలోకి ప్రవేశిస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నెల 22వ తేదీన ఆయన వెట్రీ న్యూస్ అనే ఒక మీడియా ఛానల్ ప్రారంభిస్తున్నారంటే తమిళనాడులో జోరుగా ప్రచారం నడుస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఉత్తమ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మీడియా రంగం వైపు అడుగులు వేస్తున్నారు. ఆయన టీవీకే పార్టీ తరపున కొత్త వార్తా ఛానళ్లు ప్రారంభించేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. అయితే జూన్ 22న పుట్టినరోజు నాడే కొత్త వార్తా ఛానళ్లు ప్రారంభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వెట్రీ న్యూస్ అనేటువంటి న్యూస్ ఛానల్ ను సీఎం విజయ్ ప్రారంభించేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ గా పేరుగాంచినటువంటి మణికందన్ భాస్కరన్ ఇన్స్టాగ్రామ్ లో ఇదే విషయాన్ని వెల్లడించారు. సో టీవీకే గెలుపులో మీడియా కంటే సోషల్ మీడియానే అధిక ప్రాధాన్యత ఉన్నటువంటి నేపథ్యంలో మీడియా రంగంలోకి విజయ్ ప్రవేశం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నాయి.